అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. తెలుగు వాళ్ళకి బోండా గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. అయితే నేను మాత్రం బోండాలో ఇవాళ మీకు 6 రకాల రెసిపీస్ చూపించబోతున్నాను. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో రండి ఇవేంటో ఇప్పుడు చూద్దాం. ఈ రెసిపీ కోసం నేను 4 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేస్తున్నాను. వీటిని ఒక బౌల్లో వేసిన తర్వాత తరిగిన ఒక పచ్చిమిరపకాయ, తరిగిన కరివేపాకులు, తరిగిన కొత్తిమీర, 1.5 టీ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ ఎండుకారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇవన్నీ ఒక్కసారి కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ స్లైసెస్ విడిపోయి మసాలా పట్టి బాగా కనిపిస్తున్నాయి. ఇందులో 1 కప్ శనగపిండి, 1/4 కప్ బియ్య పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వేడి నూనె వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇదంతా కలిపి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్. పిండిని బాగా కలిపిన తర్వాత కొద్దిగా చేతిలోకి తీసుకుని బోండాలు లాగా తయారు చేసుకోవాలి. ఒక బాండీలో సరిపడా నూనె పోసి అది కాగిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉల్లిపాయ బోండాని వేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. అంతే, ఉల్లిపాయ బోండాని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. వెజిటబుల్ బోండా చేయడం కోసం ముందుగా నేను ఒక ఫిల్లింగ్ని తయారు చేయబోతున్నాను. దీనికోసం ఒక కడాయిలో ముందుగా 2 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 చిటికెడు ఇంగువ వేయాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క, కరివేపాకుల్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కాస్త రంగు మారేంత వరకు వేయించాలి. ఆ తర్వాత ఇందులో చిన్నగా తరిగిన 1 క్యారెట్, తరిగిన బీన్స్ని వేసి ఒక్కసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అంతా ఉప్పు వేసి ఇదంతా ఒక 5 నిమిషాల పాటు వేయించాలి. కూరగాయలు కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఈ రెసిపీ కోసం నేను 5 చిన్న సైజ్ బంగాళదుంపల్ని ఉడికించి స్కిన్ తీసేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను. వీటితో పాటు 1/2 కప్ ఉడికించిన పచ్చి బఠానీలు కూడా వేయాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత 1/2 చెక్క నిమ్మరసాన్ని ఇందులో పిండాలి. చివరిగా కొంచెం తరిగిన కొత్తిమీరని కూడా వేసి అంతా బాగా మిక్స్ చేయాలి.
ఈ ఫిల్లింగ్ని ఇప్పుడు మ్యాష్ చేసిన తర్వాత పక్కన పెట్టి చల్లారనివ్వాలి. బోండాల పిండి తయారు చేయడం కోసం ఒక పెద్ద బౌల్లో 1/2 కప్ శనగపిండి, 1.5 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేసి అంతా బాగా కలపాలి. ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని తిక్కగా కలపాలి. పిండి మరీ పల్చగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటే మసాలాకి కోటింగ్ సరిగ్గా అవుతుంది. ఇప్పుడు వెజిటబుల్ ఫిల్లింగ్ని ఇలా చిన్న ఉండలుగా చేసి పిండిలో పూర్తిగా డిప్ చేసి కోట్ చేయాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. ఇందులో బోండాల్ని వేసి వేయించాలి. బోండాల్ని గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి బయటికి తీసేయచ్చు. అంతే, టేస్టీగా ఉండే వెజిటబుల్ బోండా తయారైపోయినట్టే. వీటిని కొబ్బరి చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మైసూర్ బోండా కోసం 2 కప్పుల మైదా పిండి, 1/2 కప్పు బియ్యం పిండి, 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు పెరుగు, కావాల్సినన్ని నీళ్లు పోసి పిండి కాస్త తిక్కుగా ఉండేట్టు కలుపుకోవాలి. ఇది కనుక మరీ జారుగా అయిపోతే కొంచెం మైదా పిండి కానీ బియ్యం పిండి కానీ కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకున్న మిశ్రమంలో తరిగిన 1 ఉల్లిపాయ, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా తరిగిన అల్లం, కొన్ని కట్ చేసిన కరివేపాకులు, కొత్తిమీర వేసి మళ్ళీ బాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు బోండాల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బాండీలో నూనె పోసి అది బాగా కాగిన తర్వాత బోండాల పిండి కొద్ది కొద్దిగా బాండీలో జాగ్రత్తగా వేసుకోవాలి. బోండాలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నూనెలోంచి మెల్లిగా తీసేయండి. బోండాలు చేసిన వెంటనే వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. తోటకూర బోండా కోసం నేను ఒక పెద్ద కట్టలో అరభాగం వాడుతున్నాను. దీనిలో ఉన్న కాడలు తీసేసి ఆకులు మాత్రం వాడుకోవచ్చు. ఇలా కట్ చేసిన ఆకులన్నీ బౌల్లో వేసి 2 కప్పుల శనగపిండిని వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్లు ఎండు కారం, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, తరిగిన 1 చిన్న ఉల్లిపాయ వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి.
ఇప్పుడు సరిపడ నీళ్లు పోసి బోండా పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఇలా థిక్గా తయారు చేసుకోవాలి. ఒకవేళ నీళ్లు ఎక్కువైతే కొద్దిగా శనగపిండి వేసుకోవచ్చు. ఇందులో నేను ఒక చిటికెడు వంట సోడా వాడుతున్నాను. ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ బోండాల పిండి కొద్దిగా థిక్గానే ఉండాలి. ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె వేసి అది బాగా కాగిన తర్వాత బోండాలన్నీ జాగ్రత్తగా వేసి వేయించుకోవాలి. ఇవి వేగుతున్నంతసేపు కూడా పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. బోండాల్ని అన్ని వైపులా తిప్పి వేయించుకోవాలి. ఇవి బాగా వేగి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నూనెలో నుంచి తీసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. గోలీ బజ్జీ చేయడం కోసం ఒక బౌల్లో 2 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత పావు టీ స్పూన్ ఇంగువ, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పంచదార, 1 టేబుల్ స్పూన్ బాగా చిన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకులు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి అంతా బాగా కలపాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్ చిలికిన పెరుగుని వేసుకోవాలి. పెరుగుని ఇందులో వేసే ముందు చిలికితే బాగా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా ఇంకొకసారి బాగా కలపాలి. ఇందులో నీళ్లని ఒక్కసారి కాకుండా కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే బజ్జీలు బాగా వస్తాయి. పిండి మిశ్రమం తయారైపోయింది కాబట్టి బౌల్కి ఒక మూత పెట్టి దీన్ని 3 గంటల పక్కన పెట్టి పులియబెట్టాలి. 3 గంటల తర్వాత చూస్తే మీకు పిండి పులిసి సాఫ్ట్గా చక్కగా కనిపిస్తుంది. ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసి అంత బాగా కలపాలి. చూస్తున్నారు కదా పిండి ఎంత ఫ్లఫీగా ఉందో. ఇలా లూజ్గా ఉంటే పిండి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు. ఇది మరీ జారుగా ఉండకుండా అలా అని మరీ గట్టిగా కూడా ఉండకూడదు. ఇలా బజ్జీ పిండి లాగా మీడియం కన్సిస్టెన్సీలో ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఒక బాండీలో వేయించడానికి సరిపడ నూనె వేయాలి. పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి నూనె వేడి చేయాలి. పిండి మిశ్రమంలో నుంచి చిన్న చిన్న పోర్షన్స్ తీసుకుని ఇలా నూనెలో బజ్జీలు వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. అప్పుడే బజ్జీలు త్వరగా రంగు మారిపోకుండా లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఇదే టెంపరేచర్ని బజ్జీలన్నీ వేగినంతసేపు కూడా మెయింటైన్ చేయాలి. వీటిని ఇలా గరిటెతో తిప్పుతూ ఉంటే అన్ని వైపులా సమంగా వేగుతాయి. చూస్తున్నారు కదా బజ్జీలు ఇలా సాఫ్ట్గా ఉండి పొంగాలంటే పిండిని ఖచ్చితంగా పులియబెట్టాలి. ఇవి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవచ్చు. అంతే గోలీ బజ్జీ తయారైనట్టే. వీటిని వేడి వేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు.
ఆలూ బోండా చేయడానికి ముందుగా ఆలూ మసాలాని తయారు చేయాలి. దీనికోసం ఒక వెడల్పాంటి ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేయాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన ఒక అల్లం ముక్క వేసి బాగా కలపాలి. ఇదంతా ఒక 5 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి. ఆ తర్వాత ఇందులో నేను ఉడికించి స్కిన్ తీసేసి కొద్దిగా మ్యాష్ చేసిన 5 బంగాళదుంపల్ని వేస్తున్నాను. ఇందులో ఉప్పు కారాలని మీరు వాడే బంగాళదుంపల క్వాంటిటీకి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ మసాలాని బోండాలో పెట్టేటప్పుడు సాఫ్ట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి నేను దీన్ని లైట్గా మ్యాష్ చేస్తున్నాను. అంతే, ఆలూ బోండాలోకి కావాల్సిన ఆలూ మసాలా తయారైంది కాబట్టి పొయ్యి కట్టేయచ్చు. పొయ్యి కట్టేసిన వెంటనే కొద్దిగా తరిగిన కొత్తిమీర వేసి కలిపితే మసాలా ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టి చల్లారనివ్వాలి. నెక్స్ట్ నేను బోండాలకి పిండి తయారు చేయడం కోసం ఒక బౌల్లో 1 కప్ అంత శనగపిండిని తీసుకుంటున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ అంత బియ్యపిండి, 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అంత పసుపు వేయాలి. ఇదంతా ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పిండి తయారు చేసుకోవాలి. ఈ బోండా పిండి మరీ జారుగా ఉండకూడదు, అలా అని మరీ పల్సగా కూడా ఉండకూడదు. ఇది కాస్త మీడియం కన్సిస్టెన్సీలో ఉంది. మసాలాని పూర్తిగా కోట్ చేసేట్టు ఉంటే సరిపోతుంది. అందుకే నీళ్లు మొత్తం ఒక్కసారి పోయకూడదు. బోండాకి పిండి తయారైనట్టే. ఇప్పుడు ఆలూ మసాలాని చిన్న చిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి. వీటిని ఒక్కొక్కటిగా తీసుకుని తయారు చేసిన బోండా పిండిలో పూర్తిగా ముంచి వేడెక్కిన నూనె ఉన్న బాండీలో జాగ్రత్తగా వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి వీటిని వేస్తే త్వరగా రంగు మారిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, బోండాలు ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత బయటికి తీసేయచ్చు. అంతే, ఆలూ బోండాలు తయారైనట్టే. వీటిని వేడివేడిగా కొబ్బరి చట్నీతో కలిపి సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటాయి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now, so you can place your orders on 21frames.in.